ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది. ఇప్పుడు కూడా ఆమె అబద్ధం చెబుతుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఏ లై. ఈవెన్ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఏ లై. ఈవెన్ నౌ అంటే ఇప్పుడు కూడా. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. ఆమె రాత్రిపూట కూడా చదువుతూనే ఉంటుంది. దీనిని ఇంగ్లీష్లో షీ కీప్స్ స్టడీయింగ్ ఈవెన్ ఎట్ నైట్. She keeps studying even at night. Next one is వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా? వాళ్ళు మనకు సహాయం చేస్తారని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ us? డూ యూ రియల్లీ థింక్ దే విల్ హెల్ప్ us? నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా? అతనికి ఉద్యోగం వస్తుంది అని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్? డూ యూ రియల్లీ థింక్ హీ విల్ గెట్ ద జాబ్? అతనికి ఉద్యోగం వస్తుందని నీకు నిజంగా అనిపిస్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా? నేను తప్పు చేశాను అని నీకు నిజంగా అనిపిస్తుందా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్? డూ యూ రియల్లీ థింక్ ఐ డిడ్ దట్ మిస్టేక్? నేను తప్పు చేశానని నీకు నిజంగా అనిపిస్తుందా? నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. నాకు ఉద్యోగం చేయాలని ఆతృతగా ఉంది. దీని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు ద జాబ్. ఐ యామ్ ఈగర్ టు ద జాబ్. ఈగర్ అంటే ఆతృత. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది, కంగారుగా ఉంది. నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ యామ్ ఈగర్ టు స్పీక్ ఇంగ్లీష్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. నాకు అతనితో మాట్లాడాలని ఆతృతగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. ఐ యామ్ ఈగర్ టు టాక్ టు హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. అది ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది. ఆ ప్లేస్ ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. ఇట్స్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈస్ భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడకు. భోజనం తిన్న వెంటనే ఆటలు ఆడవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. డోంట్ ప్లే గేమ్స్ సూన్ ఆఫ్టర్ ఈటింగ్ లంచ్. నెక్స్ట్ వన్ ఈస్ చేరిన వెంటనే నాకు తెలియచేయు. నువ్వు ఆ ప్లేస్కి చేరిన వెంటనే నాకు తెలియచేయు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇన్ఫార్మ్ మీ సూన్ ఆఫ్టర్ రీచింగ్. ఇన్ఫార్మ్ మీ నాకు తెలియచేయు. సూన్ ఆఫ్టర్ రీచింగ్ నువ్వు అక్కడికి చేరిన వెంటనే నాకు తెలియచేయు. లేచిన వెంటనే కాల్ చేయి. నువ్వు నిద్ర లేచిన వెంటనే నాకు కాల్ చేయని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. కాల్ మీ సూన్ ఆఫ్టర్ వేకింగ్ అప్. వేకింగ్ అప్ అంటే మేల్కొనటం. నెక్స్ట్ వన్ ఈస్ మాట్లాడిన వెంటనే బయలుదేరు. మాట్లాడిన వెంటనే నువ్వు అక్కడి నుండి బయలుదేరు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. లీవ్ సూన్ ఆఫ్టర్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఎక్కడికి వెళ్ళవద్దు. నేను చెప్పేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ గో ఎనీవేర్ అంటిల్ ఐ టెల్ యూ. అంటిల్ ఐ టెల్ యూ అంటే నేను చెప్పేంత వరకు. నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పే వరకు ఏమీ తినకు.
నేను చెప్పేంత వరకు నువ్వు ఏమీ తినవద్దు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. డోంట్ ఈట్ ఎనీథింగ్ అంటిల్ ఐ టెల్ యూ. నెక్స్ట్ వన్ ఈస్ ఈ రోజు అయినా సంతోషంగా ఉండు. ఈ రోజు అయినా నువ్వు సంతోషంగా ఉండు. దీని ఇంగ్లీష్లో బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. బీ హ్యాపీ అట్లీస్ట్ టుడే. నెక్స్ట్ వన్ ఈస్ వారెవరు తెలివైన వారు కాదు. వారెవరు కూడా తెలివైన వారు కాదు. దీని ఇంగ్లీష్లో నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. నైదర్ ఆఫ్ దెమ్ ఈజ్ క్లెవర్. క్లెవర్ అంటే తెలివైన. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు. నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం నువ్వు చేయవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. డోంట్ ట్రై టు ప్రొవోక్ మీ. ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం. నెక్స్ట్ వన్ ఈస్ ఈ భూమి త్వరలో నాది అవుతుంది. ఈ ల్యాండ్ త్వరలో నాది అవుతుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దిస్ ల్యాండ్ విల్ బి మైన్. దిస్ ల్యాండ్ విల్ బి మైన్ అంటే నాది అని. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ మీరు మీ సెలవులను ఎక్కడ గడుపుతారు. మీరు మీ పొంగల్ హాలిడేస్ని, మీ దసరా హాలిడేస్ని ఎక్కడ గడుపుతారు, ఎక్కడ స్పెండ్ చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వేర్ విల్ యూ స్పెండ్ యువర్ హాలిడేస్. వేర్ విల్ యూ స్పెండ్ యువర్ దసరా హాలిడేస్ ఆర్ పొంగల్ హాలిడేస్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె కనిపించని తాళాలు కోసం ప్రతి చోట చూసింది. ఆమె కనిపించని తాళాల కోసం ప్రతి చోట వెతికింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీ. షీ లుక్డ్ ఎవ్రీవేర్ ఫర్ ద మిస్సింగ్ కీస్. ఏమీ జరగదు బాధపడకు. ఏమీ జరగదు బాధపడవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో నథింగ్ విల్ హ్యాపెన్ డోంట్ వరీ. నథింగ్ విల్ హ్యాపెన్ డోంట్ వరీ. సీ ద నెక్స్ట్ వన్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్. ఐ డోంట్ నో నాకు తెలియదు హౌ టు సే దిస్ ఇన్ ఇంగ్లీష్. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నాకు తెలియదు. సీ ద నెక్స్ట్ వన్. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. అతడిని ఎలా ఓదార్చాలో నాకు తెలియదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు కన్సల్ హిమ్. ఐ డోంట్ నో హౌ టు కన్సల్ హిమ్. కన్సల్ అంటే ఓదార్చడం. సీ ద నెక్స్ట్ వన్. అది ఎలా వివరించాలో నాకు తెలియదు. దానిని ఎలా వివరించాలో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇఫ్ నాట్ నౌ ఇప్పుడు కాకపోతే, దెన్ వెన్ ఇంకెప్పుడు. సో ద నెక్స్ట్ వన్. ఇంతసేపు ఎక్కడున్నావు. నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు. దీన్ని ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దిస్ టైమ్. ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు. సో ద నెక్స్ట్ వన్. అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. అతడు మాట్లాడకుండా నిలబడ్డాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ స్టూడ్ స్పీచ్లెస్. హీ స్టూడ్ స్పీచ్లెస్. సీ ద నెక్స్ట్ వన్. మళ్ళీ చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ రిపీటింగ్ ఇట్. ఐ ఆమ్ రిపీటింగ్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను. సీ ద నెక్స్ట్ వన్. నేను బిజినెస్ చేస్తాను. నేను బిజినెస్ చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ డూ బిజినెస్. ఐ విల్ డూ బిజినెస్. సీ ద నెక్స్ట్ వన్. గోడలకు చెవులుంటాయి. గోడలకు చెవులుంటాయి. దీన్ని ఇంగ్లీష్లో వాల్స్ హ్యావ్ ఇయర్స్. వాల్స్ హ్యావ్ ఇయర్స్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఇంతసేపు ఎక్కడుంది. ఆమె ఇంతసేపు ఎక్కడ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో వేర్ హ్యాజ్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్. వేర్ హ్యాజ్ షీ బీన్ ఆల్ దిస్ టైమ్.
ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను మీ బైక్ను ఉపయోగించుకోవచ్చా? నేను మీ బైక్ని ఉపయోగించుకోవచ్చా? దీన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ యూజ్ యువర్ బైక్? కెన్ ఐ యూజ్ యువర్ బైక్? నేను మీ బైక్ని ఉపయోగించుకోవచ్చా? సీ ద నెక్స్ట్ వన్. వారు ట్రైన్ని మిస్ అయి ఉండవచ్చు. వారు ట్రైన్ని మిస్ అయి ఉండవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో దే మైట్ హ్యావ్ మిస్డ్ దై ట్రైన్. దే మైట్ హ్యావ్ మిస్డ్ దై ట్రైన్. సీ ద నెక్స్ట్ వన్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా అవసరం. దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ మోస్ట్ నెససరీ టు లెర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్. ఇట్స్ మోస్ట్ నెససరీ టు లెర్న్ ఇంగ్లీష్ దీస్ డేస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను నా చిన్నతనంలో క్యారమ్స్ ఆడేవాడిని. నేను నా చిన్నతనంలో ఉండేటప్పుడు క్యారమ్స్ ఆడేవాడిని అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ యూజ్డ్ టు ప్లే క్యారమ్స్ వెన్ ఐ వాజ్ యంగ్. ఐ యూజ్డ్ టు ప్లే క్యారమ్స్ వెన్ ఐ వాజ్ యంగర్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారా? ఇక్కడ మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారా? దీనిని ఇంగ్లీష్లో హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ లాంగ్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆదివారాలు కూడా షాపులు తెరుస్తారా? ఆదివారాలు కూడా షాపుల్ని తెరుస్తారా? దీన్ని ఇంగ్లీష్లో ఆర్ ద షాప్స్ ఓపెన్ ఆన్ సండేస్ టు? ఆర్ ద షాప్స్ ఓపెన్ ఆన్ సండేస్ టు? ఆదివారాలు కూడా షాపుల్ని తెరుస్తారా? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను అద్దెకు ఇల్లు తీసుకోవాలి. నేను అద్దెకు ఇల్లు తీసుకోవాలి. ఐ హ్యావ్ టు రెంట్ ఏ హౌస్. I have to rent a house. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అది ప్రమాదకరం కాదా? అది ప్రమాదకరం కాదా? దీనిని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ నాట్ డేంజరస్? ఈజ్ ఇట్ నాట్ డేంజరస్? సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇంటి వద్ద పని ఉంది. నాకు ఇంటి దగ్గర పని ఉంది. దీనిని ఇంగ్లీష్లో I have work at home. I have work at home. See the next one. నీకు దాని గురించి తెలుసా? నీకు దాని గురించి తెలుసా? దీనిని ఇంగ్లీష్లో డూ యూ నో అబౌట్ ఇట్? డూ యూ నో అబౌట్ ఇట్? నీకు దాని గురించి తెలుసా? See the next one. నీ హద్దులు దాటొద్దు. నీ హద్దులను నువ్వు దాటొద్దు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. సీ ద నెక్స్ట్ వన్. దగ్గరకు రావద్దు. దగ్గరకు రావద్దు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ కమ్ క్లోజర్. డోంట్ కమ్ క్లోజర్. సీ ద నెక్స్ట్ వన్. కొంచెం సేపు ఆగండి. కొంచెం సేపు ఆగండి. దీనిని ఇంగ్లీష్లో వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. నేను ఏమాత్రము ఆగలేను. నేను ఏమాత్రము కూడా ఆగలేను. దీనిని ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్. సీ ద నెక్స్ట్ వన్. ఈరోజు వర్షం రావచ్చా? ఈరోజు వర్షం రావచ్చా? దీనిని ఇంగ్లీష్లో మే ఇట్ రైన్ టుడే. మే ఇట్ రైన్ టుడే. సీ ద నెక్స్ట్ వన్. ఆమెకి నిద్ర రావట్లేదు. ఆమెకి నిద్ర రావట్లేదు. దీనిని ఇంగ్లీష్లో షీ డజంట్ ఫీల్ స్లీపీ. షీ డజంట్ ఫీల్ స్లీపీ. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? దీన్ని ఇంగ్లీష్లో వేర్ షుడ్ ఐ గో. వేర్ షుడ్ ఐ గో? నేను ఎక్కడికి వెళ్ళాలి? సీ ద నెక్స్ట్ వన్. నాకు అతను తెలుసు. నాకు అతను తెలుసు. దీనిని ఇంగ్లీష్లో ఐ నో హిమ్. ఐ నో హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు అతను తెలియదా? మీకు అతను తెలియదా? దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ నో హిమ్. డోంట్ యూ నో హిమ్.
See the next one. నాకు ఆమె తెలియదు. నాకు ఆమె తెలియదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో హెర్. ఐ డోంట్ నో హెర్. నాకు ఆమె తెలియదు. See the next one. నాకు ఏమీ వద్దు. నాకు ఏమీ వద్దు. దీని ఇంగ్లీష్లో ఐ వాంట్ నథింగ్. ఐ వాంట్ నథింగ్. See the next one. నీకు ఏమి కావాలి. నీకు ఏమి కావాలి. దీనిని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్. నీకు ఏమి కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.